ఫ్రెండ్స్, ఈరోజు శ్యామ్లాల్ గారి గురించి చెప్పాలనిపించింది. శ్యామ్లాల్ గారు మా గ్రామానికి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఆవులు పెంచుతూ ఉండేవారనమాట. ప్రతిసారి నేను మా గ్రామానికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఉండేవి ఆవులు. చూస్తూ ఉండేదాన్ని. చాలా చక్కగా మిల్కీ వైట్‌తో ఎంతో హెల్తీగా ఉండేవి. అవి చూస్తే చాలా ఆనందం వేసేది. ప్రతిసారి 5 నిమిషాలు నిలబడి నేను చూస్తూ వెళ్ళేదాన్ని మా ఊరికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. ఒకసారి ఇలాగే వాటిని చూడ్డానికి ఆగినప్పుడు తెలిసిందేంటంటే, ఆవులన్నీ అమ్మేస్తున్నారు. అమ్మేయడానికి అడ్వాన్స్ ఇచ్చేశారు. స్లాటర్స్ వాళ్ళకి అమ్మేస్తున్నారు అని. నాకు చాలా బాధేసింది. అద్భుతంగా ఉన్నాయి ఆవులు. ఇలా కాదు అనేసి నేను వెళ్ళి శ్యామ్‌లాల్ గారిని కలిసి, నేను ఈ ఆవులు కొనుక్కుంటాను అంటే, నేను అడిగా, ఇంత మంచి ఆవులు మీరు ఎందుకు అమ్మేస్తున్నారంటే, మా కొడుకులు వద్దంటున్నారమ్మా, ఏం చేయమంటావు? ఈ ఆవులు నాకు చాలా ఇష్టము. అది నాకు గొప్ప సంపద, కోట్లతో విలువైన సంపద. మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు 2 ఆవులు ఇచ్చారు. ఆ 2 ఆవులే ఎన్నో వందల ఆవులుగా పెంపొంది నాకు, మా నలుగురు అన్నదమ్ముల్లో నా వంతుగా నాకు కొన్ని ఆవులు వస్తే వాటిని నేను పెంచి పెద్ద చేశాను. ఇది అపురూపమైన సంపద అని అతను చాలా బాధపడుతూ చెప్తే, సరే అనేసి నేను ఆవులు కొంటాను అనేసి ఆ స్లాటర్స్ వాళ్ళకి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి ఆవులు కొన్నాను. కొని అతనే తీసుకొనొచ్చి ఇచ్చాడు మా ఊరికి. నడుచుకుంటూ తీసుకొనొచ్చి ఇచ్చాడు. ఎంత ప్రేమనో, అతనే స్వయంగా వెళ్ళి జీవితమంతా ఆవులను అడవిలో మేపేవాడు. తర్వాత ఆవులు ఎక్కడుంటాయో అక్కడే పడుకునేవాడు. ఇంట్లో పడుకునేవాడు కాదసలు. ఎంత అటాచ్‌మెంట్ అంటే, ఒక మనిషి గోవులతో ఈ విధంగా జీవితం గడుపుతారా అని అతన్ని చూసిన తర్వాత నాకనిపించింది. తర్వాత నేను ప్రతి సంవత్సరము అతన్ని తీసుకొనొచ్చి మా ఊరికి ఈ గోవులను చూపించేదాన్ని అతనికి. అతనికి చెప్పేదాన్ననమాట. ఈ ఆవులు ఎప్పటికైనా మీవే. నేను ఓన్లీ సంరక్షకురాలిని అని చెప్పేదాన్ని. అయితే కొన్ని ఆవులేమో ఎప్పుడు ఆయన గుర్తుకొచ్చేవో ఏంటో తెలీదు. వెళ్ళిపోయేవి వాళ్ళ ఊరికి. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయేవి. మళ్ళా ఆయన తీసుకొనొచ్చి ఇచ్చేవాళ్ళు. అలా కనీసం ఒక్క ఇయర్‌లో 7, 8 సార్లు వెళ్ళిపోయినాయి కొన్ని ఆవులు. మళ్ళా తిరిగి అతను తెచ్చిచ్చాడు. నిజంగా కోట్ల ఆస్తి మిత్రులారా. గోసంపద అంటే అపురూపం.